విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ఇంకా ఎన్నడూ అధైర్యపడకండి. ప్రభు నడిపిస్తూ ఉన్నారు కదా, ఇంకెందుకు దిగులు. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ప్రార్థించడానికి ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి. చక్కగా వాక్యానుసారమైన జీవితాలతో వాక్యాన్ని పట్టుకొని మరి ముందుకు వెళ్దాం. ప్రభు అద్భుతం చేసే దేవుడే ఉన్నారు. ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. మరి ప్రతిరోజు ప్రభు ఎలా అయితే నడిపిస్తున్నారో ఈ రోజు కూడా ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు చక్కని వాగ్దానంతో. మరి ఆ వాగ్దానాన్ని అందరం రిసీవ్ చేసుకుందామా? చక్కగా విందాం, ప్రార్థిద్దాం, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం, చక్కగా ముందుకు సాగుదాం. ప్రభు కృప అందరికీ తోడైండును గాక. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మరి మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఎవరైతే మరి చాలా ఆశలు పెట్టుకొని మరి కొన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు మరి అలసిపోయిన పరిస్థితులు, అలసిపోయామండి, ఇంకెప్పుడు నా జీవితం మార్చబడుతుంది, ఇంకెప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుంది, ఇంకెప్పుడు ఏంటి అని అలసిపోయిన చూపులు, అలసిపోయిన మరి ఆ ప్రాణము నాతో ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, అలసి ఉన్న వారికి ప్రభువే వారికున్న ఆశలని మరి తృప్తిపరిచే దేవుడై ఉన్నారండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇదిగో ప్రభు ఇస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో పట్టుకోండి, ప్రార్థించండి. ప్రభు అద్భుతం చేయబోతున్నారు. ఆమేన్. మరొకసారి ఈ మాటను మరి ధ్యానిద్దాం. చూడండి, అలసి ఉన్న వారి ఆశలను తృప్తిపరచుదను, కృషించిన వారందరినీ నింపుదును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇంకా ఆగిపోయింది. కొన్ని పరిస్థితులు ఎలా అయిపోతూ ఉంటాయంటే అవదేమో అన్నట్లుగా మరి మనము ఎదురు చూసి అది మన జీవితంలో జరగదేమో అన్నట్లుగా కృషించిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, చాలా వేదనకి గురి అవుతూ ఉంటాం. అయితే దేవుడు ఇదిగో నువ్వు ఏ విషయంలో అయితే కృషించి ఉన్నావో, ఏ విషయంతో దిగులుతో ఉన్నావో, అలసిపోయి ఉన్నావో ఆ పరిస్థితులన్నీ చూశారు కనుకనే ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం నీకు ఇస్తున్నారు ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరి, నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన ప్రభు వినట్లేదేమో, నేను అలసిపోయి ఉన్నది ప్రభు చూడట్లేదేమో, నా దుఃఖం ప్రభుకు అర్థం కావట్లేదేమో, నా పరిస్థితులైనా అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకోని దేవుడు కాదు, అర్థం చేసుకునే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ బాధల్ని ఎరిగిన దేవుడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో అలసి ఉన్న నిన్ను దర్శిస్తూ ఉన్నారు,
కృంగి ఉన్న నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ధైర్యంగా ఉండు, ప్రభు సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని బలంగా పట్టుకొని మరి ప్రార్థిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దామా? ఎన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేక, వివాహాలు కాక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు కేసెస్, అయ్యో ఎన్నో సమస్యలు కదండి. ఎవరికి చెప్పుకోలేని మానసిక ఒత్తిళ్ళేమో, కానీ ప్రభు అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రభు మీ ఆశలన్నిటినీ కూడా తృప్తిపరచబోతూ ఉన్నారు. ప్రార్థించండి. చక్కని వాగ్దానం ఇచ్చావయ్యా, ఈ వాగ్దానం చేత బలపరచబడి ఉన్నాను, సహాయం చేయండి. ఇంకా ఈ వాగ్దానము ద్వారా నేను ముందుకు వెళ్తున్నాను. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా దీవించబడుతున్నామయ్యా. చక్కని మాటలయ్యా, మమ్మల్ని ప్రోత్సహించే, బలపరిచే, ఆదరణకరమైన మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో అయా ఎంతమంది అయితే పరిస్థితులను బట్టి అలసిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, అయా కృషించి ఉన్నారో అన్నీ నీకు తెలుసయ్యా. ఇదిగో వారందరినీ ప్రత్యేకంగా దర్శించండి. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం వారు ధ్యానిస్తూ ఉండగా మీ మాటలు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేయును కాక యేసు నామములో. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండండి. వారి ఆశలన్నిటి విషయంలో తృప్తిపరచండి. అద్భుతం జరుగును కాక, కృప కలుగును కాక, దీవించండి. ప్రార్థన పూర్వకంగా అయ్యా వాగ్దాన్ని రిసీవ్ చేసుకొని ముందుకు సాగుట కృప చూపించండి. అయ్యా మీరే సహాయం చేయమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండమని వేడుకున్నాం. అయ్యా అలాగే మా ప్రియులందరూ ఈ రోజు నుంచి ఈ వాగ్దానం ప్రకారం ముందుకు సాగుదురు కాక, చేసిన పనులలో, ప్రయత్నాల్లో క్షేమము, కృప కలుగును కాక, దీవించబడుదురు కాక, గొప్పవారగుదురు కాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక. ప్రతి చిన్న పిల్ల ప్రభా, చిన్నవారిని అయా, యవనస్తులను, పెద్దవారిని ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. చుట్టూ అగ్ని కంచెని వేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క విశ్వాసిని మీరు ఆశీర్వదించండి. ఎంత కలిమిలో, లేమిలో, కష్టంలో, భయంకరమైన పరిస్థితులలో అయా ఇదిగొండి ఉన్నారు ప్రభా. మీరే మీ కన్ను దృష్టి ఉంచండి. అనాథులను, విధవరాలను అయా ఇదిగోండి ప్రభా. మీరు అయా వారిని ప్రభా మీ కౌగిట్లో భద్రపరచండి. అలాగే మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన బలమైన కృప, బలమైన సన్నిధి, నూతనమైన కృప చేత నింపమని వేడుకుంటున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మీరు తోడే ఉండండి. చదువుతున్న పిల్లలకు మీరు తోడే ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడే ఉండండి. ప్రతి పరిస్థితుల్లో అయా గర్భఫలం లేకున్నారేమో అయా ఇదిగోండి, లేదా ఉద్యోగం లేక అయా ప్రభా ఇదిగోండి, వివాహాలు జరగక, మానసిక ఒత్తుళ్ళు, అలాగే కోర్టు కేసెస్లో భయంకరమైన సమస్యలు ఉన్న వారికి ఈరోజు విడుదల కలుగును గాక. బ్లెస్ చేస్తూ అందరినీ బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రత్యేకంగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి మరి చక్కగా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక.